నంద్యాల జిల్లా ప్రసిద్ధ శైవ క్షేత్రం మహానందిలో శివరాత్రి బ్రహ్మోత్సవాల అనంతరం నేడు మహానందీశ్వరుడి రథోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ కార్యనిర్వహణ అధికారి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు వేద మంత్రాలతో ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పూర్ణ కుంభంతో స్వాగతం పలికి ఉత్సవమూర్తులను రథంలో ఆసీనులను చేశారు. ఆలయ ప్రాంగణంలో నిర్వహిస్తున్న రథోత్సవ వేడుకల్లో వేలాది మంది భక్తి శ్రద్ధలతో హాజరై శివనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. రథోత్సవం ముందు సాంప్రదాయ వాయిద్యాలతో స్వామి అమ్మవార్ల బ్రహ్మోత్సవం నిర్వహించారు. వేలాదిగా పాల్గొన్న భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లను చేపట్టారు. పోలీస్ అధికారులు ఎటువంటి అసౌకర్యం లేకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ఓం నమః శివాయ. మెల్లగా నిదానము. మహానంది క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా గత 5 రోజుల నుంచి కూడా మహానంది క్షేత్రంలో జరుగుతోంది. ఈరోజు ప్రధానమైనటువంటి మహారథోత్సవం అనేటువంటి కార్యక్రమం క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడ వీధుల గుండగా భక్తులు వేలాది మందిగా ఓం నమః శివాయ అంటూ శివనామస్మరణ చేస్తూ ఆ యొక్క రథాన్ని లాగడం జరిగింది. గత సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం అధిక సంఖ్యలో వేలాదిగా భక్తులు తరలి రావడం, ఆ యొక్క రథాన్ని లాగడం చాలా అంగరంగ వైభవంగా ఎంతో భక్తి పారవశ్యంతో ఈ యొక్క రథోత్సవం అనేటువంటిది మహానంది క్షేత్రంలో జరిగింది. ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవం అనేటువంటిది ప్రతిరోజు కూడా స్వామివారి గ్రామోత్సవం కానీ, లింగోద్భవ అభిషేకం కానీ, స్వామివారి కళ్యాణం కానీ అన్నీ కూడా గత సంవత్సరం కంటే కూడా ఘనంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి గారు నిర్వహించడం జరిగింది. అట్లాగే రేపు ఉదయం జరిగేటువంటి త్రిశూల స్నానం, ధ్వజ అవరోహణంతో ఈ యొక్క కార్యక్రమం పూర్తవుతుంది. సాయంత్రం క్షేత్రంలో ఉన్నటువంటి రుద్రగుండంలో తెప్పోత్సవ కార్యక్రమం అనేటువంటిది లోక శాంతి కొరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క బ్రహ్మోత్సవం అనేటువంటిది ఫలం అనేటువంటిది మన రాష్ట్ర దేశ ప్రజలందరికీ కూడా కలిగి ఈ సంవత్సరం ఎటువంటి అతివృష్టి అనావృష్టి బాధ లేకుండా ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలి అనేటువంటి లోక కళ్యాణార్థమై ఈ యొక్క మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించడం జరిగింది. ఓం మహానందీశ్వరాయ. మహానందీశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీ స్వామివారి దివ్య రథోత్సవం అత్యంత వైభవంగా వేలాది మంది భక్తుల మధ్య దివ్య రథోత్సవం ఈరోజు అత్యంత వైభవంగా నిర్వహించాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని శాఖల డిపార్ట్మెంట్ వారి సహాయ సహకారంతో, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారి సహకారంతో ఈ ఉత్సవాలు కూడా, ఈ రథోత్సవం కార్యక్రమం కూడా దిగ్విజయంగా నిర్వహించాము. భక్తులకు ఉదయం నుంచి కూడా ఉచిత ప్రసాదం, అలాగే క్యూలైన్లో ఉండేటువంటి భక్తులకు మంచినీరు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు నిన్న రాత్రి తెల్లవారుజామున స్వామివారి కళ్యాణోత్సవం అయిపోయింది. కళ్యాణం అయిన తర్వాత ఈరోజు స్వామివారి రథోత్సవం కాబట్టి రథంపై స్వామివారి 50 మంది భక్తులందరికీ కూడా స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాం.